ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారు ఏమంటున్నారు అంటే, ఈరోజు నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది బిడ్డ. నీ ఇంటి ముందే ఉన్నాను, ఒకసారి తలుపు తీసి చూడు తల్లి అని బాబావారు అయితే అంటున్నారండి. మరి బాబావారు ఎందుకు ఇలా అంటున్నారో బాబావారి మాటల్లోనే ఒక మన సందేశాన్ని విందామండి. ఇది బాబావారు ఏం చెప్పబడుతున్నారంటే, ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల సమస్యలు అని ఉంటాయండి. కొంతమంది జీవితాల్లో వాళ్ళు పాపం దేవుడిచ్చిన వరంతోనే వాళ్ళు కొంతమంది అవిటిగా ఉండొచ్చు, కొంతమంది నల్లగా ఉండొచ్చు, కొంతమంది లావుగా ఉండొచ్చు. ఇలా వాళ్ళ యొక్క రూపురేఖలు అనేవి డిఫరెంట్గా ఉండము అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే వాళ్ళందరినీ చాలామంది వాళ్ళని చూసి హేళన పరుస్తూ ఉంటారు. చాలామంది మీకేమీ చేత కాదు అని తిరుగుతూ ఉంటారు. అలా రకరకాల మందితో అనేక మాటలు పడుతూ ఉంటారు. చాలామంది వాళ్ళ యొక్క మనసు అనేది నొచ్చుకుపోయి వాళ్ళు చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. బాబా, మేమేం తప్పు చేశాము, ఇలా పుట్టడము మా తప్ప అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉంటారండి. అయితే మనకి పోయిన జన్మ సుకృతమో లేదా మనం ఏ కర్మలు చేసి ఉన్నామో మనకు తెలియదు కాబట్టి ఈ జన్మలో మనము ఆ రకంగా పుట్టి ఉండవచ్చు. కానీ అలాంటి వారికి మంచి మేధస్సు, మంచి శక్తులు అనేవి భగవంతుడు వారికి ఇస్తారండి. మీరు చేయవలసిందల్లా వాళ్ళనే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. ఒకరి జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ మనము వివరిస్తానండి. ఒక ఆమె పాపం చాలా నల్లగా లావుగా ఉంటుంది. ఆమెను చూసి అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆమెను ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఏమో ఆమెను చూసి నవ్వుతూ ఉంటారు. అసలు ఆమె ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళిపోయి ఎప్పుడూ కూడా ఆమె బాధపడుతూ ఉంటుంది. ఆమె గోల్ అనేది చాలా పెద్దది. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆమె గోల్ అనమాట. అయితే ఒకసారి బాబావారు ఆమెకి కల్లో కనిపించి, తల్లి, నువ్వు బాధపడవలసిన అవసరము అనేది లేదు. నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది నీకు కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకు అంటే నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు వాళ్ళందరి మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా, నా అందము వల్లే నాకు ఇన్ని మాటలు పడుతున్నాను, నేను నల్లగా ఉండటం వల్ల అందము అనేది నాకు ఇచ్చి ఉంటే నేను ఎవరితో మాట పడవలసిన అవసరం లేదు కదా అని అంటున్నావు కదా. నువ్వు అందం గురించి బాధపడకు, నువ్వు నీ గోల్ గురించి ఆలోచించు. నువ్వు ఐఏఎస్ సాధించు. అప్పుడు నిన్ను అన్నవాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీకు సలాంగిరి చేస్తారు. అందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అని బాబావారు ఆమె కళ్ళలో కనిపించి చెప్పారండి. కాబట్టి బాబావారు ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చేసినవి తప్పనుకొని ఎంతోమంది చేతులతో మాటలు పడుతూ ఎంతోమంది అవహేళన పడుతూ ఉంటారండి. వాళ్ళందరికీ కూడా బాబావారు ఏం చెప్తున్నారంటే, మీరు మీ సక్సెస్తో సమాధానం చెప్పాలి. తప్పకుండా మీ జీవితంలో మంచి అనేది జరుగుతుంది. దానికోసము కొంతకాలము మీరు ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీ జీవితంలో మంచి అనేది జరుగుతుంది అని బాబావారు అయితే ఈరోజు మనకి ఈ వీడియో ద్వారా ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మన్యూన్యత భావానికి పోకుండా బాబావారు చెప్పినట్టుగా మీ యొక్క ఏదైతే మీరు ఉద్దేశం ఉంటుందో, అంటే మీ ఎయిమ్ ఉంటుందో దాని గురించి ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితంలో మంచి అనేది జరిగేలాగా నేను చూస్తాను. మిమ్మల్ని అందరికన్నా ఉన్నత స్థితిలోకి నేను తీసుకువెళ్తాను. వాళ్ళందరి మాటలు విని మీరు మనసు పాడు చేసుకోవద్దు. మీ యొక్క లక్ష్యం వైపు మీ దృష్టిని పెట్టండి. ఒక్కసారి మీరు విజయం సాధించారు అంటే ఆ అన్న మాటలు అందరూ కూడా తలకాయ దించుకొని మిమ్మల్ని సలాం కొడుతూ మీకే జిందాబాద్ పలికే రోజులు కూడా వస్తాయండి. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ లక్ష్యం వైపు ఫోకస్ పెంచండి. తప్పకుండా మీ లక్ష్య నిర్ధారణలో నేను మీకు తోడుగా ఉండి నేను మిమ్మల్ని ముందుకి నడిపించి మంచి విజయాన్ని మీకు అందించి మంచి స్థితికి నేను తీసుకెళ్ళగలుగుతాను అని బాబావారు అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.